పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. ఏఓబీ పరిధిలోని ఏజెన్సీలో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా ఆయా రాష్ట్రాల అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న అనుమానంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. ఈసీ ప్రవేశపెట్టిన సి విజిల్ యాప్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నేరాలను తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ విశాల్ గున్ని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు ఓవరాల్ మోర్ దెన్ 3,900 మెంబర్స్న పాత రౌడీ షీటర్స్ ఉండొచ్చు, ఇంటిమిడేటర్స్ ఉండొచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ అదర్ పీపుల్ ఉండొచ్చు. ఎవరైనా శాంతి భద్రతలకి ఇది కల్పిస్తారంటే డౌట్లు ఉంటే వారిని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వేరే ఎన్ఫోర్స్మెంట్ వరకు వస్తే ఓవరాల్గా మనకి జిల్లాలో 22 చెక్ పోస్ట్న మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు యాజ్ మచ్ యాజ్ 98 lakh రూపీస్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 71 మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, వివిధమైన టీమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. దీంతోపాటు ప్రతి ఒక్క ఎస్ఐ, సిఐ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వీఆర్ విజిటింగ్ ఆల్ వల్నరబుల్ విలేజెస్. ఎక్కడెక్కడ క్రిటికల్ ఉందనిపిస్తుంది, ఎక్కడెక్కడ వల్నరబుల్ అనిపిస్తుంది, ప్రతి ఒక్క విలేజ్కి విజిట్ చేసి ముఖ్యంగా ప్రజలతో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు డీటెయిల్స్గా చెప్పాలంటే ఓవరాల్గా మన దగ్గర 2,255 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర. దీంతో 916 మనము నార్మల్గా మనము దాన్ని పరిగణించాం. క్రిటికల్ 986, వల్నరబుల్ 309 మనం ఆల్రెడీ డివైడ్ చేయడం జరిగింది. దీన్ని మనము రెగ్యులర్గా చాలా మైన్యూట్గా మానిటర్ చేయాలని యాజ్ మెనీ యాజ్ 71 స్ట్రైకింగ్ ఫోర్స్, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్న ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో ఏమవుతుందంటే విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ ఎనీ లొకేషన్ ఇన్ ఎనీ సెక్టర్ ఆర్ ఎనీ రూట్. సో మనం చాలా డీటెయిల్డ్గా విస్తృతంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ను మనము కంప్లీట్ చేయడమే మన ధ్యేయం. జిల్లాలో ఓవరాల్ 327 పోలింగ్ లొకేషన్స్ ఏది ఉన్నాయి అది మారుమూల ప్రాంతాలు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో మనము డివైడ్ చేసుకున్నాము. ఓవరాల్ జిల్లాలో చూస్తే ముఖ్యంగా మన ఫోకస్ ఏది ఉంది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటుంది. ఆల్రెడీ నేను తెలంగాణ, ఛత్తీస్గఢ్, అట్ ద సేమ్ టైం ఒరిస్సా వీరందరూ ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. జాయింట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. చాలా విస్తృతంగా మనము ఈ కోంబింగ్ ఆపరేషన్స్ ఏది ఉన్నాయి దాన్ని ఇంకా ముమ్మరం చేశాము. ఫోర్స్ కూడా మనం ఎక్కువ తీసుకురావడం జరిగింది. అన్ని చోట్ల ప్రతి ఒక్క బార్డర్ కానీ అదేవిధంగా మన ఇంటీరియర్ ఏరియాస్ కానీ ఇప్పటి నుంచే ఆల్రెడీ మనం కోంబింగ్ ఆపరేషన్స్ చాలా విస్తృతంగా చేస్తున్నాము. వీ విల్ పుష్ అప్ ద ప్రెషర్ ఈవెన్ మోర్ వెన్ ది ఎలక్షన్ కమ్స్ నియర్. ఒక 1 week 10 days ఉన్నప్పుడు ఇంకా మనము పెంచుతాము కోంబింగ్ ఆపరేషన్స్ కానీ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఫోర్స్ కానీ. రీజన్స్ ఆఫ్ సెక్యూరిటీ మనం డిప్లాయ్మెంట్ మీతో డిస్కస్ చేయలేము, బట్ వీ హ్యావ్ డిస్కస్ సఫిషియంట్ ఫోర్స్ ఇన్ ఏజెన్సీ ఏరియా. ఆల్మోస్ట్ 9,000 మెంబర్స్కి ఒక రిక్విజిషన్ పంపడం జరిగింది. ఆల్రెడీ దానికి ఆల్మోస్ట్ మనకి 90% ఫోర్స్ వచ్చేస్తుంది. అదనపుగా మన సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఏది ఉంది మనకు ఆల్రెడీ అలాట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి. సో డీటెయిల్స్ ఎంత బలగాలు వచ్చాయని నేను చెప్పలేము, బట్ సఫిషియంట్ సిఏపిఎఫ్ మనకు వచ్చాయి, పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి. ముఖ్యంగా సి విజిల్ యాప్ అని ఒక ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్, ప్రజలు కూడా ఇది ముఖ్యంగా ప్రజలకి నేను ఇన్ఫార్మ్ చేయాలి. సి విజిల్ యాప్ అని చాలా మంచి యాప్ ఒక ఉంది. దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే ఏదైనా నేరాలు జరుగుతున్నాయి కానీ ఏదైనా మీకు వైలేషన్స్ జరుగుతున్నట్లు మీకు సమాచారం ఉంటే దయచేసి ఈ సి విజిల్ యాప్లో వెంటనే దానికి అప్లోడ్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి దాన్ని వెరిఫై చేసి దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.